మౌనం విలువ తెలిసిన వాడికి శబ్దమంతా గొప్పగా అనిపించదు. సహాయం అనేది చాలా విచిత్రమైనది. చేస్తే మర్చిపోతారు, చెయ్యకపోతే గుర్తుంచుకుంటారు. అవకాశం ఉన్నా కూడా మోసం చేయకుండా ఉంటాడు చూడు, వాడే నిజాయితీ కలవాడు. నమ్మడం సులభం, నమ్మించడం కష్టం. ప్రేమించడము సులభమే, ప్రేమించబడమే కష్టం. ఏడిపించడం సులభం, నవ్వించడమే కష్టం. అసత్యమాడడం సులభం, నిజం ఒప్పుకోవడమే అత్యంత కష్టం. మర్చిపోవడం కూడా సులభమే, గుర్తుంచుకోవడమే కష్టం కాదంటారా? మనసు గాయపడటం నీ తప్పు కాదు, కానీ అందులో నుండి నువ్వు బయటపడకపోవడం ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. అర్థమైందనుకుంటా. జీవితంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నీ సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే బాధను నువ్వు ఖచ్చితంగా స్వీకరించాల్సి ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఒక మెట్టు ఎక్కగానే నీ ప్రవర్తనలోనూ, నీ మాటలోనూ, నీ చూపులోనూ తేడా వచ్చింది అంటే గుర్తుంచుకోండి, భగవంతుడు మిమ్మల్ని 10 మెట్లు కిందకి దించుతాడు. మనసు బాగోలేనప్పుడు మౌనమే గొప్ప సంగీతం కదంటారా? అయ్యిందేదో మంచికే అయ్యింది, అవుతున్నదేదో అది మంచికే అవుతుంది, అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది. మీరేం పోగొట్టుకున్నారని విచారిస్తున్నారు, మీరేం తెచ్చారని మీరు పోగొట్టుకుంటారో, మీరేం సృష్టించారని మీకు నష్టం వాటిల్లింది. మీరు ఏదైతే పొందారో అది ఇక్కడి నుండే పొందారో, ఏదైతే ఇచ్చారో ఇక్కడే ఇచ్చారో. ఈరోజు మీరు సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కాదంటారా? ఇక అది రేపో మరొకరి సొంతం కాగలదు. పరివర్తన చెందడం అనేది లోకం యొక్క పోకడ. పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. గుర్తుంచుకోండి, దేనికి కూడా తొందరపడకు, ఏం జరిగినా కూడా బాధపడకు. వేచి చూడు. కాలం ఎంతో విచిత్రమైనది. ఊహించని సంఘటనలెన్నో జరగవచ్చు. మనం చేసే ఏ పనైనా దాని వెనక మన మనసులో ఏ భావం ఉన్నది అనే దాని ప్రకారమే ఫలితం ఉంటుంది. ఒకరి ఆకలి తీర్చడం, దానం చేయడం గొప్ప పనే, కానీ అందులో మన మనసులోని భావన 10 మంది మెచ్చుకోవడానికి చేస్తున్నామా, లేక నిజంగా అవతల వారి ఆకలి తీర్చడానికి చేస్తున్నామా అనే భావనను బట్టి భగవంతుడు మనకు దగ్గరవుతాడు. గుర్తుంచుకోండి, సన్మానాలు పట్టించుకోకు, అవమానాలు గుర్తుపెట్టుకోకు. కష్టమైన సుఖమైన ఒక్కడివే ఒంటరిగా వెళ్ళ, అప్పుడే నువ్వనుకున్నది సాధించగలవా. అర్థమైందనుకుంటా. ఒకరిపై మితిమీరిన నమ్మకం ఎంతో ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది. గుర్తుంచుకోండి, ఒక కష్టం మనల్ని బాధ పెడుతుంది అంటే 100 సంతోషాలు మన కోసం రాబోతున్నాయి అని అర్థం. కష్టం వచ్చింది అని కృంగిపోకూడదు. మంచి రోజుల కోసం ఓపికతో ఎదురు చూడాలి. అనుకున్నది జరగలేదని, జరిగింది నచ్చలేదని నమ్మకాన్ని కోల్పోకు. కొన్ని అద్భుతాలు జరిగే ముందు ఆటంకాలు రావడం ఎంతో సహజం. ధైర్యంగా ఓర్పుతూ ఉండండి. ధైర్యం అంటే ఎవరూ నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు, ఎవరూ లేకున్నా నాకు నేనే ఉన్నాననే చెప్పుకోవడమే అసలైన ధైర్యం. గుర్తుంచుకోండి, ఎవరూ మన సొంతవారు కాదు, అలాగని పరాయివారు కాదు. కర్మల చేతనే బంధాలు కూడా ఏర్పడతాయి. బంధాలలో
రుణంతో ఏర్పడిన బంధాలు వేరు. ఇక మిగిలిన బంధాలు మన కర్మ, అలాగే అవసరాలకు అనుగుణంగా ఏర్పడి తెగిపోతూ ఉంటాయి. గుర్తుంచుకోండి, నమ్మినవాడు ఎంత చిన్నవాడైనా మోసం చేయకు. ఇక మోసం చేసినవాడు ఎంతటి పెద్దవాడైనా వదిలిపెట్టకు. ఉన్నది ఒక్కటి జీవితం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండే ఆ జీవితాన్ని వృధా చేసుకోకు. అర్థమైందనుకుంటా. గుర్తుంచుకోండి, మీరు వద్దు అనుకున్న పరిస్థితులు మారుతాయి. మీరు కావాలి అనుకున్న దానికంటే కూడా ఎంతో గొప్పగా. మన మాటకి గౌరవం, మన సమయానికి విలువ, మన పనికి గుర్తింపు లేని చోట ఎప్పుడూ ఉండకూడదు. గుర్తుంచుకోండి, అనుకోకుండా జరిగే అద్భుతం కంటే కోరుకున్నది చిన్న విషయమైనా అది జరిగినప్పుడు వచ్చే ఆనందం ఎంతో ఎక్కువ కదంటారా. యుద్ధం చేయాలంటే శత్రువులే అవసరం లేదు. జీవితం ఒక్కటి చాలు. ప్రతి నిమిషం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అవునా? అబద్ధం ఎప్పుడు కూడా ఒంటరిగా రాదు. ఇంకో 10-12 అబద్ధాలను తోడుగా తెచ్చుకుంటుంది కదంటారా. మోసం చేసేంత తెలివిగా కాకపోయినా మోసపోయేంత బలహీనంగా మాత్రం ఉండకు. అర్థమైందనుకుంటా. కొన్ని పరిచయాలు అర్థం కాకపోతే వదులుకోవడం అనేది ముందు జరుగుతుంది. ఇక బాధపడడం అనేది తర్వాత మొదలవుతుంది. అవునా? ప్రకాశంగా కనిపించే ప్రతి వెలుగు మనకు దారి చూపుతుందని గుడ్డిగా నమ్మకూడదు. అజాగ్రత్తగా ఉంటే దహించే అవకాశం కూడా ఉంది. గుర్తుంచుకోండి, మనకు గెలుపు ఇంకా ఓటములో కొత్తేమీ కాదు. కానీ ఆ రెండిటి మధ్య జరిగిన యుద్ధంలో నలిగిన మనం కొత్తగా మారి తీరాలి. గుర్తుంచుకోండి, క్షమించడం గొప్ప లక్షణమే. అలా అని ప్రతిసారి క్షమించడం అవలక్షణమే అవుతుంది. అర్థమైందనుకుంటా. సమయం విలువ ఎప్పుడు కూడా చేయి చారాకే తెలుస్తుంది. అందుకే ఎవరి కోసం ఆ సమయాన్ని ఖర్చు చేస్తున్నారో తెలుసుకోండి. అర్హత లేని పరిచయాల కోసం క్షణం కూడా వృధా కానివ్వకండి. అర్థమైందనుకుంటా. జాగ్రత్తగా ఉండండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.